పరిశుద్ధుడు భూలోకానికి రావడానికి పరిశుద్ధమైన స్త్రీ కావాలి. లేకపోతే పాపపు స్త్రీ కడుపు నుండి పరిశుద్ధుడు పుట్టలేడు. కాబట్టి మరియమ్మ గారి దేవుడు ఎన్నిక, దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ. మరి మరియమ్మ గారి తల్లి తండ్రి ఎవరంటే జోకీము అన్నమ్మ అని ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడంలో ప్రార్థించగా 60 ఏళ్లకు దేవుడు మరి గర్భం ధరించి మరియమ్మ గారిని పుట్టేటట్లు చేశారు. 60 ఏళ్ళకి తల్లిదండ్రులు పుట్టారు. అటువంటి స్త్రీ మరియమ్మ గారు. ఆమె ఆలయంలో ఆమె పరిచర్య చేస్తూ ఉండేది. మరియమ్మ గారు ఆలయానికి పరిచర్య చేయటం ఆమె వృత్తి. ఆమె పని చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆలయంలోనే ఉండేది. మరి అసలైన ముఖ్య గుణం ఏంటంటే నీతి ఆమెలో ఉన్నది. దేవుని గుణం ఆమెలో ఉండబట్టే దేవుడు ఆమె గర్భంలో జన్మించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి పిల్లరా, అటువంటి దేవుణ్ణి, అటువంటి మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి మరి మనం అంగీకరించాలి. అంగీకరించి మనం ఆయనకి ఇష్టమైన కార్యములను చేయగలిగి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనను యేసు ప్రభువారిని ఎంతోమంది శాస్త్రులు పరిచయులు ఆయనను ప్రభు అని అంగీకరించలా. ఆయనను ప్రభు అని అంగీకరించరా, ఆయన గుర్తించలా. అనేక మందికి స్వస్థతలు దేవుడు ఇచ్చారు, కానీ ఆయనను ప్రభు అని అంగీకరించిన వారికి మాత్రమే, నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికే అనేక మందికి స్వస్థలు ఇచ్చారు. పిల్లరా, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకు మాత్రమే దేవుడు ఆయన స్వస్థ ఇచ్చారు. అంతేగాని దేవుని దగ్గర రాని వాళ్ళకి, దేవుని దగ్గర దేవుని యందు విశ్వాసం లేని వారికి స్వస్థలు ఎప్పుడు జరగదు. పిల్లరా, క్రమంగా దేవుని యందు ఆరాధించి, దేవుని యందు నమ్మకంగా ఉండి, దేవుని యందు విశ్వాసం ఉంచి మరి అటువంటిప్పుడు మాత్రమే స్వస్థలు కానీ అన్నీ కూడా జరుగుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.